జగిత్యాల జయబేరి సభ నేపథ్యంలో పెద్దపల్లి నుంచి భారీగా కార్యకర్తలు కదిలి రావాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 నిలిపిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని ఈ సందర్భంగా అన్నారు. అతను చేసిన మంచి పనులు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు తలెత్తుకునే విధంగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం జగిత్యాలలో జరిగేటువంటి సభకు ఇచ్చేయటం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు రేపు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా మనమందరం కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, పెద్దలు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు మరి జగిత్యాల సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయాలని చెప్పి వారందరినీ పేరు పేరున కోరటం జరుగుతూ ఉంది. మరి జగిత్యాలలో జరిగిన సభను విజయవంతం చేసి దాని జగిత్యాల జైత్రయాత్రగా దాన్ని మరి మలుపు తిప్పి రాబోయేటువంటి ఎన్నికల సంగ్రామానికి ఇది నాందిగా దీన్ని భావించే విధంగా అది పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళాలని చెప్పి శ్రేణులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి అదే రోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాటారంలో సభను ఏర్పాటు చేయడం ఇది శోచనీయం. కేవలం పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ఇటువంటి సభలు ఏర్పాటు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ప్రజలకు వాస్తవాలను చేరనీయకుండా తప్పుడు ఆలోచనలు కలిగే విధంగా ఇటువంటి సభను ఏర్పాటు చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏది వాస్తవం ఏది నిజం అని చెప్పి ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. మరి ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఒక 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని అలవిగాని హామీలతో తప్పుదోవ పట్టించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మళ్ళీ అదే దాంట్లో భాగంగానే రేపు సభను ఏర్పాటు చేసి ఆ సభలో కూడా ఇదే తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటల్ని ప్రజలకు చేరవేసే విధంగా మరి